ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారిది పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా 5 శుభవార్తలు పొందబోతున్నారు. ఈ సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా 2 సమస్యలు కూడా మీకు పొంచి ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అయితే ఈ రాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో అదృష్టయుగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు కార్య సాధకులు, దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయాన్ని చేస్తారు. అంతేకాకుండా తన అని అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రులను ఎంతో అమితంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు తమ తల్లి మాటను అస్సలు జీవితంలోనే జవదాటారన్నమాట. అలాగే ఈ రాశి వారికి తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు. స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు. ఇళ్లను స్థలాలను కొంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సమయంలో ఖర్చులు కూడా కాస్త అధికంగానే ఉంటాయన్నమాట. అయితే ఖర్చు చేసేటటువంటి ఈ యొక్క రాశి వారు ఎక్కువ శాతం కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారు ఆభరణాలను కొనడానికి ఖర్చు చేస్తుంటారు. కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే మీరు మోసపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది 1కి 2 సార్లు థింక్ చేసి ఖర్చు చేయడం మంచిది. ఇక ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ టైంలో మీరు కెరీర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పని కూడా శ్రమించి పూర్తి చేస్తారు. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టైంలో బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయన్నమాట. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే పై ఆఫీసర్స్ నుండి, సహోద్యోగుల నుండి చక్కటి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు, అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క అన్ఎంప్లాయీస్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి అర్హతకు తగినటువంటి జాబ్ని పొందుతారు. అలాగే విదేశాల్లో జాబ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు, అదేవిధంగా విదేశాల్లోనే జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలి అని ట్రై చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ టైంలో భాగస్వాముల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం చేసేవారు కాస్త అప్రమత్తంగా, అలర్ట్గా ఉండడం అది మీకే మంచిది. ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే మీకు ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలు తోడుగా ఉంటారు. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుండి మీరు తప్పించుకోవడానికి ఈ యొక్క రాశి వారు జీవిత భాగస్వామి వీరికి మంచి సపోర్ట్నిస్తారు.
వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలకు కూడా గురవుతారు. క్రీడాకారులకు, కళాకారులకు, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ సమయం అనేది మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. మిశ్రమ ఫలితాలు అంటేనండి 2 రకాలుగా అనమాట. ఒక్కొక్కసారి మీకు నెగిటివ్గా, ఒక్కొక్కసారి పాజిటివ్గా, అంటే కాస్త మీకు పాజిటివ్గానే అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఇకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ మారుతున్న వెదర్ కారణంగా స్కిన్ అలర్జీస్ వంటివి రావడం జరుగుతుంది. ఇది మిమ్మల్ని, అంటే ఈ యొక్క ప్రాబ్లం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ పైన సరైనటువంటి కేర్ను తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడం కోసం ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయడం చాలా మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నటువంటి 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి ఓసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వలన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ, వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం వంటి పనులను చేయకూడదు. అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలను మోయాల్సి వస్తుంది. కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం మంచిది. ముఖ్యంగా ఎవరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు కూడా ఈ టైంలో ఎటువంటి వివాదాలకు, ఘర్షణలకు దిగకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కొరకు ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను, మీ జీవిత భాగస్వామి యొక్క సూచనలను తీసుకోవడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు జీవితంలో అదృష్ట యోగం పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే బుధవారం రోజున వినాయకుడికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం శివారాధన చేయాల్సి ఉంటుంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం డైలీ మీరు ఈ యొక్క రాశివారు ప్రతినిత్యం డైలీ కూడా జపిస్తూ ఉంటారు. శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం నాడు విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా, అంటే ప్రతిరోజు కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని ఆరాధిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు, మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి. శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. వీరు చేసుకునే సమాజ సేవ, అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. ఇక గోమాతకు కంతులను ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి అంతా శుభమే కలుగుతుంది. సో చూశారు కదండి, మకర రాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ సమయంలో మీకు పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, అదేవిధంగా మీరు జీవితంలో అదృష్ట యోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.